శ్రీ గురుభ్యో నమః. యోగము భారతీయత అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. మాస్టారు తెలియచేస్తూ ఉన్నారు, ఈ దేశము మొత్తాన్ని నడిపిస్తున్న ఒకానొక చైతన్యము అంతర్వాహినిగా పనిచేస్తున్నది కదా. ఈ దేశము యొక్క పేరు భారతదేశము, కానీ తప్పుడుగా దీనిని ఇండియా అని పిలవడం జరుగుతోంది. విదేశీయులు మన దేశంలో అడుగు పెట్టడానికి పూర్వము మన దేశానికి ఇండియా అనే పేరు ఎప్పుడూ లేదు. కానీ మనము మనల్ని ఇండియన్లుగా పిలుచుకోవటానికి ఇష్టపడటము జరుగుతున్నది. మన దేశంలో సింధు అనే నది ఉన్నది. మొట్టమొదట విదేశీయులు దానిని హిందూ అని పిలిచారు. దానిని బట్టి మనలను తప్పుడుగా హిందువులని పిలిచారు. తరువాత ఈ నదిని ఇండ్ అనియు ఆ పైన ఇండస్ అనియు పిలిచారు. మన దేశాన్ని ఇండియా అని పిలవటము జరిగినది. మనలను రెండు తప్పుడు పేర్లతో పిలవటం జరుగుతున్నది, హిందువులని, ఇండియన్లని. కానీ మన దేశానికి పూర్వము ఉండిన ఇప్పుడు ఉన్న అసలైన పేరు భారతదేశమని. దీనిని గురించి ఒక చక్కని సంప్రదాయము ఏమిటి ఉన్నదో చూద్దాము. భారత్ అనేటువంటి పదానికి కొంచెము అర్థమును విశేషము తెలిసి కొనటం మన బాధ్యత. ఎవరన్నా మనము తెల్లదేశానికి వెళ్ళినప్పుడు అచ్చటి వాళ్ళు అడుగుతారు, భారత్ అంటే ఏమిటి అని. మనకు చెప్పటానికి ఏదన్నా ఉండాలి కదా. చాలా ఇతర దేశాలలో భారతదేశమును గూర్చి తెలుసుకొని ఈ దేశములోనున్న మంచి విషయములను ఆచరించి అనుసరించుటకై కొన్ని లక్షల మంది ఈ రోజున చాలా ఆశ్రమాలు పెట్టుకొని నడుపుతున్నారు. దాని గురించి రేపు ఉదయం నేను మీకు వివరిస్తాను. మాస్టర్ అంటున్నారండి, ఆ టాపిక్ రేపు చెప్పుకుందాం అంటున్నారు. ప్రాచ్య పాశ్చాత్య సంబంధములను గురించి వివరింపవలసినదిగా పెద్దలు ఇక్కడ ఆదేశించారు. రేపు ఉదయం చెప్తాను. ఈ రోజున భారతదేశానికి నిర్వచనము చేసి భక్తి, ఆధ్యాత్మికత అనే వాటి నిర్వచనమును గూర్చి, మానవ జన్మకు గమ్యము అనే దానిని గురించి మనము చెప్పుకొనేదము. భారత్ అనే పదము యొక్క అసలైన అర్థము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అందువలన దీనిని గురించి ఎవరన్నా అడిగితే మనము చెప్పగలుగుతాము. మన దేశమును భరతుడనేవాడు పరిపాలించాడు. ఆ భరతుడు పరిపాలించినందువల్ల ఇది భరత భూమి లేక భారత భూమి అయినది అనే వివరణము ఒకటి మన గ్రంథాలలో ఉన్నది. అయితే ఎవరు ఈ భరతుడు? రాముడి సోదరులలో ఒక భరతుడున్నాడు, మహానుభావుడైన వాడు. భక్తాగ్రేసరులలో ఒకడు. భక్తియోగాన్ని స్థాపించి మానవజాతికి ఇచ్చి తరింపజేసిన ముఖ్యులలో ఒకడు ఈ భరతుడనేవాడు. అన్న తమ్ముడు దెబ్బలాడుకున్నారట. రాముడు భరతుడును. అన్నదమ్ములు ఈ యుగములో కూడా దెబ్బలాడుకుంటున్నారు. కానీ అప్పుడు దెబ్బలాడుకున్న పద్ధతి వేరు. ఈ రాజ్యము నీది అంటే ఈ రాజ్యము నీది అని వాళ్ళిద్దరూ దెబ్బలాడుకున్నారు. తండ్రి ఆస్తి పంచుకుంటూ ఒక అరగజం తేడా వచ్చినప్పుడు కోర్టుకు వెళ్ళి ఈ ఆస్తి నాదంటే ఈ ఆస్తి నాదని దెబ్బలాడుకుంటున్న అన్నదమ్ములు ఇప్పుడు చాలామంది ఉన్నారు. అందుకని రాముడికి భరతుడికి ఉన్న సంబంధము వాళ్ళు కొన్ని లక్షల సంవత్సరాల క్రిందట జీవించినప్పటికీ ఇప్పటికీ కూడా మనము చెప్పుకొనుటకు అవకాశముగా, చదువుకుంటే తరించటానికి అవకాశముగా ఉన్నది. మానవ జన్మకు ధన్యత్వము, చరితార్థత అనేది ఏమిటి? ఇద్దరు అన్నదమ్ములు ఈ భూమి నీది అంటే నీది అని దెబ్బలాడుకున్నవారే రాముడు భరతుడును. తమ తండ్రి భరతుడే
రాజ్యాన్ని పాలించాలని కోరాడు కాబట్టి అతడే పాలించాలని రాముడు పట్టుబట్టాడు. కానీ రాముడు ఆదర్శ ప్రభువును, భగవంతుని అవతారమును, జ్యేష్ఠుడును కాబట్టి అతడే పాలించాలని భరతుడు పట్టుబట్టాడు. ఈ విధముగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య తగాదా, దెబ్బలాట వచ్చింది. రాజ్యము రాముడిదే అని భరతుడు, రాజ్యము భరతుడిదే అని రాముడు వక్కాడించారు. ఇది ఆ అన్నదమ్ములు దెబ్బలాడిన తీరు. ఇప్పుడు ఆస్తి కోసం కోర్టులో నాదేనంటూ పోట్లాడుకునే అన్నదమ్ములను చూస్తున్నాము. ఈ దశ నుండి మనము మరలా ఆ దశకు చేరుకోవాలి. హక్కుల కోసం పోరాడటం కాకుండా బాధ్యతల కోసం ఎలా పోరాడాలో మనం తెలుసుకోవాలి. మరలా మనము మనల్ని గూర్చి తెలుసుకోవలసి ఉన్నది. మనం మానవులుగా ఎలా జీవించాలో తెలుసుకోవలసి ఉన్నది. హక్కులను నిలబెట్టుకునేందుకు మనము ప్రయత్నిస్తే సంఘ వ్యవస్థలో చెదురుబాటు చోటు చేసుకుంటుంది. కలహాలు, యుద్ధము, వినాశము ఏర్పడతాయి. ఇతరుల ఎడల మనము నెరవేర్చవలసిన బాధ్యతలు ఏమిటో తెలుసుకొని వాటిని నిర్వర్తించటం వల్ల మానవ జన్మకు ధన్యత, చరితార్థత కలుగుతాయి. ఇతరులకు ఏ విధంగా మన సేవలు ఉపయోగపడతాయో గ్రహించి అలా వినియోగిస్తే మానవ జీవితము యొక్క పరమావధి ప్రాప్తిస్తుంది. మన ప్రాచీన గ్రంథాలు, వేద పురాణ ఇతిహాసాలన్నీ చెప్పినది అదే. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో ఒకడైన భరతుడు ఈ రాజ్యాన్ని రాముడు అరణ్యవాసంలో ఉన్నంతకాలం పరిపాలించాడు. పరిపాలించినప్పుడు చాలా ఆదర్శంగా పరిపాలించాడు. కానీ మన భారతదేశానికి భరత భూమి అని పేరు రావడానికి గల కారణం ఈ భరతుడు కాడు. ఇతడు పరిపాలించటం కాదు. అంతకు ముందు ఒక భరతుడున్నాడు. శకుంతల దుష్యంతుల కుమారుడైన భరతుడు ఈతడు. ఈ భరతుడు అశేష భూభువన భార ధురంధరుడై పరిపాలించినట్లు మన భారతంలో ఉన్నది. ఇతడు యావత్ భారతదేశాన్ని పాలించాడు. అతి విశాల సామ్రాజ్యానికి ఇతడు చక్రవర్తి. శకుంతల దుష్యంతుల పుత్రుడైన ఈ భరతుడు పరిపాలించిన కారణము చేత, ఆయన పరిపాలించిన ఉత్తమమైన మార్గము వలన ఈ భూమి పవిత్రమైన భరత భూమి అయినదని కొందరి అభిప్రాయము. కానీ మనము పురాణ ఇతిహాస గ్రంథములు చూచినట్లయితే ఇంకా అంతకుముందు ఒక భరతుడున్నట్లు తెలుస్తుంది. వీళ్ళందరికంటే చాలా ముందు ఈ భరతుడున్నాడు. ఇతడు ఒక రాజ్యాన్ని మొత్తాన్ని పరిపాలించిన తర్వాత వైరాగ్యము చెంది తపోవనానికి వెళ్ళి తపస్సు చేసి మహాజ్ఞాని అయి ఆ జ్ఞానాన్ని లోకానికి వెదజల్లినవాడు. మొట్టమొదటగా మానవజాతి ఈ భూగోళము మీద ఉన్నప్పుడు చెట్లను, జంతువులను కొట్టుకొని తింటున్న రోజులలో భూమిని సాగుబడి చేయడము, భూమిని దున్ని విత్తనాలు వేసి పంట పండించుకొనటము, చెట్ల నుండి వచ్చిన కాయలు, పండ్లు పెంచుకొనటము, ధాన్యాలు మున్నగు వానిని పెంచుకొనటము, వీటి ద్వారా మానవుడు జీవించడము అనగా జంతువులకు సేవ చేయడము, వృక్షాలకు సేవ చేయడము, మొక్కలకు సేవ చేయడము, వాటిల్లో దేనిని చంపకుండా వాటి దగ్గర నుంచి గింజలు కానీ, పాలు కానీ, పండ్లు కానీ స్వీకరించడము, వృక్షాలను పెంచి దీని తాలూకు ఫలసాయాన్ని జంతువులకు అందించి వాటిని పోషించటము, జంతువుల ఫలసాయాన్ని తీసుకొని వచ్చి మానవులు తము తాము పోషించుకొనడము, గేదెల యొక్క పేడ మొదలైన వానితో భూమి సారవంతముగా ఉండేటట్లుగా వృక్షములను పోషించటము, ఇట్లు జంతువుల వలన వృక్షములను పోషించి, వృక్షముల వలన జంతువులను పోషించి, రెంటి వలన మానవుడు తనను తాను పోషించుకునే ఒక చిత్రమైన
పరమ పవిత్రమైన విద్యను మొట్టమొదటగా నరజాతికి ఇచ్చినవాడే ఈ భరతుడు. ఈ విషయము మనకు పురాణ ఇతిహాసాలలో తెలుస్తుంది. ఇతనినే జడభరతుడు అంటారు. ఈ భరతుడు మిగిలిన ఇరువురి కంటే అతి ప్రాచీనుడు. మొట్టమొదటి మానవజాతికి గురువులలో ఒకడు ఇతడు. వృక్షములను మొక్కలను విధ్వంసము చేయకుండా వాటి నుండి పండ్లను విత్తనాలను స్వీకరించుట నేర్పాడు. అట్లే జంతువులను చంపకుండా వాటి నుండి పాలను మిగిలిన ఉత్పత్తులను గ్రహించుట నేర్పాడు. వృక్షముల సహాయముతో జంతువులను పోషించుట, జంతువుల నుండి లభించిన ఎరువులతో వృక్షములను పోషించుట, మానవులు తమకు వలసిన జీవనావశ్యకములగు వృక్షముల నుండి జంతువుల నుండి స్వీకరించుట, వాటి నుండి లభించిన పదార్థాలతో మానవులు తమను తాము పోషించుకొనుట నేర్పాడు. ఈ విధముగా ప్రకృతిలో వృద్ధి చెందుతున్న వృక్షజాతిని జంతుజాతిని పూజించుట మనకు భరతుడే నేర్పాడు. వృక్షజాతి జంతుజాతి మనము వాటిని జాగ్రత్తగా చూసుకొన్నచో తమకు తాముగా ఒకటి నుండి వేరొకటి క్రమముగా సంఖ్యలో అభివృద్ధి నొందసాగుతాయి. అట్టి వీటి చేత తక్కువ పని చేయించి వీటిని గౌరవించి ఆదరించి అర్చించటము భరతుడు నేర్పాడు. మానవజాతి ఇంకా వ్యవసాయము పశుపోషణ ఎరుగని రోజులలో, అనగా వేల లక్షల సంవత్సరాల క్రితము భరతుడు ఈ విద్యను మానవజాతికి మొట్టమొదటగా ప్రసాదించాడు. వ్యవసాయము అంటే ఏమిటో, పశుపోషణ అంటే ఏమిటో మానవుడు ఈ రెండు పనులు చేస్తూ మర్యాద అయిన తీరులో ఎట్లు బ్రతకవచ్చునో ఇతడు అందించటము జరిగింది. భూమిని దున్నుట, వ్యవసాయము చేసి ఫలసాయము తీసుకొనుట అతని నుండి మానవజాతి నేర్చుకున్నది. ఒక విత్తనము వేస్తే మొక్క వస్తే అందుండి 1000 విత్తనాలు వస్తాయి. ఒక కాయ నాటినట్లయితే అందుండి చాలా కాయలు వస్తాయి. ఒక కొబ్బరికాయ నాటినట్లయితే అందులో నుంచి మంచి కొబ్బరి చెట్టు వచ్చినట్లయితే కొన్ని వేల కొబ్బరికాయలు వస్తాయి. ఒక ఆవును ఎద్దును ఎవరికైనా దానము చేసినట్లయితే వాళ్ళ ఇంట్లో తరతరాలుగా పశు సంపద పెరుగుతుంటుంది. ఇలాగా సహజముగా అప్రయత్నముగా వర్ధిల్లి సంఖ్య పెరిగే జీవలక్షణము సృష్టిలో ఉన్నది. అలాంటి జంతువులను వృక్షములను ఆరాధించి మానవుడు తన అన్నోదకాలకు లోపము లేకుండా జీవించే ఒకానొక చక్కని నాగరికతను అతనికి మొట్టమొదట నేర్పినవాడు భరతుడు. ఈ భరతుడు ఇంత పని చేశాడు గనుక ఆ భరతుడు పుట్టి పెరిగిన దేశమును అతని మాటలు విని అతని మార్గములో మొట్టమొదట నడచికొన్న భూమి కనుక ఇది భరత భూమి అనే పేరు వచ్చినది. భరత భూమి, భరతఖండము అనే మాటకు ఇది అసలైన అర్థము. మానవజాతి ఇంకా ఆదిమ స్థాయిలో ఉన్నప్పుడు మొట్టమొదటగా ఈ భూగోళము మీద భరతుని మార్గమును అనుసరించిన ప్రదేశము ఈ భరతఖండము. భరతుడు ఈ పవిత్ర దేశమునకు చెందినవాడు. అతడు ఒక ఆదర్శ సార్వభౌముడు. తన యావత్ సామ్రాజ్యమును పరిత్యజించి తన పిల్లలకై విడిచిపెట్టాడు. తపస్సులోనికి ప్రవేశించాడు. జనులకు ఆయన సంస్కృతిమయమైన మార్గాన్ని, హుందాగా బ్రతుకు సాగించే పద్ధతిని, జంతుజాతిని వృక్షజాతిని ఆరాధించడాన్ని, అసలు జీవించవలసిన సరళిని నేర్పాడు. కావున ఆయనను అనుసరించిన వారు తమను తాము మొదటి భారతీయ గణముగా పేర్కొనడం జరిగింది. ఈ భూమిని భరత భూమి అని వ్యవహరించటం జరిగినది. మనకు పురాణాలలో, ఇతిహాసాలలో, బ్రాహ్మణములు అనే గ్రంథములలో
భారత శబ్దానికి మనకు దొరికే నిర్వచనము ఇది అంటూ ఉన్నారండి. అసలు మన దేశానికి ఆ పేరు ఎట్లా వచ్చింది అనేటువంటిది చాలా చక్కగా తెలియజేశారండి మాస్టారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. స్వస్తి. వాసుదేవ.